ఉందా పరిస్థితి ఏంటి? మనోజ్, విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అది చిలకలూరుపేట సెంటర్ ఆటో దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆటోలో వెళ్తున్నటువంటి కొంతమంది ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళని ఒక్కసారిగా ఢీకొనడం జరిగింది. ఇది ఇంటర్సిటీ స్మార్ట్ సంబంధించినటువంటి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు. అయితే ఒక్కసారిగా బస్సు వేగంగా ఉండటం, ఆ వేగంతో ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో అక్కడికక్కడే 6 చనిపోయారు. మిగిలినటువంటి 9 మందికి తీవ్రమైనటువంటి గాయాలు అవటం జరిగింది. వాళ్ళందరినీ కూడా గుంటూరు జీజీహెచ్కి, కొంతమందిని వేరే హాస్పిటల్స్ కూడా తరలించడం జరిగింది. ఈ చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా జీజీహెచ్ కి సంబంధించి అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా వాళ్ళందరినీ కూడా చనిపోయిన ఆటోలో ఉన్న 6 కూడా చనిపోయారు. అంటే 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతా బస్సులో ఉన్న వాళ్ళ అంటే సడన్ గా బ్రేక్ వేయడమో లేకపోతే బస్సులో ఎటువంటి పరిస్థితి ఉంది? బస్సులో ప్రయాణికుల పరిస్థితి ఏంటి? 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నారంటే వాళ్ళు ఆటోలో ప్రయాణిస్తున్నారా బస్సులోనా? అంటే బస్సులో వాళ్ళకైతే మాత్రం పెద్దగా దెబ్బలు తగలలేదు. ఆటోలో ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోవటం జరిగింది. వాళ్ళకు ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకే గాయాలు కూడా అవటం జరిగింది. బస్సులో ఉన్న వాళ్ళకి స్వల్పంగా అంటే వాళ్ళకు పెద్దగా దెబ్బలు కూడా తగినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కసారిగా బస్సు వచ్చి ఆటోని డైరెక్ట్ గా ఢీకొనడంతో బస్సు కింద పార్ట్ మాత్రం డ్యామేజ్ అవడం జరిగింది, కానీ ఆటో మాత్రం ఒక్కసారిగా పల్టీలు కొట్టింది అన్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఆటోలో ఉన్నటువంటి ప్రయాణికులకి తీవ్రమైనటువంటి గాయాలు అవడం జరిగింది. అందులో అక్కడికక్కడే వాళ్ళంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి. మిగిలిన వాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలు అవగానే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కి తరలించారు. ప్రస్తుతం వాళ్ళలో కొంతమందికి కూడా అత్యవసరమైనటువంటి చికిత్సను అందిస్తున్నటువంటి. ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు? మొత్తం 15 మంది ఉండటం జరిగింది. 15 మంది ఉన్నటువంటి నేపథ్యంలో 6 చనిపోయారు. 9 మంది పరిస్థితి కొంత విషమంగా ఉంది. అంటే రాత్రి సమయంలో విషమంగా ఉన్నాం, కొంత ఉదయం సమయానికి కొంతమంది అయితే మాత్రం కొంత కోలుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 3-4 పరిస్థితి మాత్రం కొంత ఇంకా వాళ్ళు అపస్మారక స్థితిలోనే ఉన్నారు. వాళ్ళకి అత్యవసరమైనటువంటి చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వాళ్ళుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ప్రకాశం జిల్లా నుంచి కొండమాదులూరు నుంచి వేలూరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరగడం జరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఏదో పుట్టినరోజు ఫంక్షన్ ఒకటి ఉంటే వీళ్ళంతా కూడా ఆటో వేసుకొని ప్రకాశం జిల్లాకి వెళ్ళి అక్కడి నుంచి వేలూరు వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణంలో రావటం జరిగిందనే విధంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రమాదానికి ఎక్కువగా ఆటో డ్రైవర్ కారణం అనే విధంగా తెలుస్తుంది. ప్రమాదంలో ఆటో డ్రైవరే అతిగా మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే అడ్రోడ్డు వద్ద ఒక్కసారిగా బస్సుకి ఎదురుగా వెళ్ళిపోయినట్లు కూడా అక్కడ ఎవరైతే అంటే ప్రత్యక్ష బాధితురాలు ఎవరైతే ఉందో ఆమె చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారిగా స్పీడ్ గా అంటే ఆ రోడ్డు దాటేటప్పుడు కంపల్సరీగా చూసుకొని దాటాల్సినటువంటి నేపథ్యంలో కనీసం కూడా నిబంధనలు కానీ అతను ఏం పాటించకుండా మధ్య మత్తులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆటో డ్రైవర్ అతనే స్పీడ్ గా రావడంతో బస్సుకి ఎదురుగా వచ్చేయడంతో బస్సు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసినప్పటికీ ఆటోని అయితే ఢీకొనడంతోనే ఆటోనే పల్టీలు పడటం, దాంతో లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఈ బస్సు వేగంగా ఢీకొంటున్న నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు? దీని ప్రకారంగా 6 కూడా ఒకే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు. మీరు అంటున్నట్టుగా బర్త్డే వేడుకలకి వెళుతున్న సమయంలో లేదా వెళ్ళి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఏం చెప్తున్నారు? ఇక్కడ తప్పొప్పుల విషయం ఇప్పుడే పోలీసులు నా బహుశా నిర్ధారించి ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ బస్సు డ్రైవర్ చేసినటువంటి నిర్వాహకం ఏంటి? సో వరుసగా ఈ ట్రావెల్స్ బస్సులు నిన్న కూడా కోదాడు దగ్గర ఏలూరు వైపుగా వెళ్ళేటువంటి బస్సు వేగంగా వెళ్ళిపోయి వేగాన్ని నియంత్రించలేక ఒక లారీని ఢీ కొడితే ఐరన్ మెటల్ కంప్లీట్గా ఇదే సమయానికి ఐరన్ రాడ్స్, హెవీ రాడ్స్ ఉన్నటువంటి ఆ కంటైనర్ ఢీ కొడితే స్పాట్లోనే 6 చనిపోయారు. తర్వాత మరణాల సంఖ్య మరింతగా పెరిగింది కూడా. సో ఇలాంటి ఘటనల పైన పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి ఈ ఘటనలో తప్పెవరిది? ప్రధానంగా ఇక్కడ ఈ యాక్సిడెంట్ నైట్ పూట జరిగేటటువంటి సమయంలో వీటికి ఎవరు నియంత్రణ చేసేటటువంటి పరిస్థితులు ఉండవు. ట్రావెల్స్ బస్సులు
వాళ్ళకి టైం బీయింగ్ ఉంటుంది, 4 గంటలు 5 గంటల్లో వెళ్ళాలనేటటువంటి ఆతృతలో వాళ్ళ స్పీడ్ నియంత్రణ ఉండదు, వాళ్ళు స్పీడ్ గా వెళ్తా ఉంటారు. ఇంకొకటి, ఈ చిన్న చిన్న ట్రావెల్స్ ఏవైతే ఆటోలు కానీ లేకపోతే చిన్న కార్లలో సంబంధించి కూడా వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ట్రావెల్స్ చేసేటటువంటి నేపథ్యంలో వాళ్ళని నియంత్రించడానికి కూడా అధికారులు పట్టించుకోకపోవటం, చెకింగ్ లేకపోవటం, రాత్రి సమయంలో అసలు స్పీడ్ నియంత్రణకి సంబంధించి కానీ లేకపోతే నిద్రమత్తుకు సంబంధించి కానీ ఈ హైవేల పైన కనీసం నియమ నిబంధనలను ఎవరు కూడా ఆర్టీఏ అధికారులు పాటించకపోవటం వల్లే, అంటే వాళ్ళు కనీసం అక్కడ ఉండి వాళ్ళని చెక్ చేయడం కానీ ఇలాంటివి ఉంటే ఈ ప్రమాదాలు తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్పీడ్ ఇది ఊరు మధ్యలో జరిగినటువంటి యాక్సిడెంట్. ఒకవేళ జాతీయ రహదారి పైన అంటే స్పీడ్ గా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఊరు మధ్యలోకి వచ్చినప్పుడన్నా కనీసం ట్రావెల్స్ బస్సులకి స్పీడ్ నియంత్రణ ఉండాలి. అలాంటి పరిస్థితులు ఉండవు. దాంతో పాటు ఈ ఆటో డ్రైవర్లు కూడా ఇష్టానుసారంగా వెళ్ళటం, ఇదంతా కూడా ఎవరు ఆపేటటువంటి అంశాలు లేనటువంటి నేపథ్యంలోనే ఆటో డ్రైవరు నిర్లక్ష్యం ఉండటం. దాంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా, అది కూడా మనం చూడొచ్చు, యాక్సిడెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ ని రోడ్డుకి మధ్యలోకి వచ్చేసినటువంటి నేపథ్యంలోనే ఆటోని బస్సు గుద్దటం జరిగింది. కనీసం అడ్రోడ్డు దగ్గర అడ్రోడ్డు దాడతాము, ఎవరైనా సడన్ గా వస్తారనేటటువంటి ఒకే ఒక ఆలోచన బస్సు డ్రైవర్ కున్నా కూడా ఈ ప్రమాదం కనీసం జరిగేది కాదు. ఎందుకంటే అడ్రోడ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం వేగం నియంత్రించుకున్నా కూడా, ఒకవేళ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది, అందులో పక్కాగా వాళ్ళు స్థానికులు చెప్తున్నారు అతనే మధ్యమత్తులో ఉన్నాడు, వేగంగా వచ్చేయడంతో బస్సు ఢీకొందని చెప్తున్నప్పటికీ కూడా ఈ ట్రావెల్స్ బస్సు వాళ్ళు కూడా కొంత నియంత్రణ కనుక ఉంటే మాత్రం ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఒక ఆరుగురు ప్రమాదంలో చనిపోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక్కడ క్లియర్ గా ఇద్దరి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఆటో డ్రైవర్ కు, అదేవిధంగా బస్సు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి డ్రైవర్ కి సంబంధించినటువంటి నిర్లక్ష్యాలు క్లియర్ గా కనబడుతున్నాయి. ఇంకొకటి, రాత్రి సమయంలో కనీసం బీట్ పోలీసులు తిరుగుతూ ఉంటే గనక వీళ్ళు ఇలాంటి ఆటోల్ని కనీసం పరిశీలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంత మందిని ఎక్కించుకున్నప్పుడు కనీసం అతను కనుక ఆ మద్యం సేవించకుండా జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉండేవి కాదు. ఇప్పుడైతే ప్రస్తుతం అంతా ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళ గ్రామంలో పరిస్థితి ఏంటి? విషాదచారాలు అమ్ముకుని ఉంటాయి బహుశా ఇప్పటికే. ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారో, ఆ కుటుంబం అంటే ఓ బర్త్డే వేడుకకు వెళ్ళారు, ఒకే గ్రామానికి సంబంధించి వెళ్ళారు అంటున్నారు అన్నప్పుడు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేకపోతే బంధువులు అయి ఉంటారు. ఒకే గ్రామంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఇంతమంది చనిపోవడం, ఇప్పుడు ఆ గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉంది? తీవ్రమైనటువంటి విషాదాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరూ ఒక వేడుకకి వెళ్ళి వస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రమాదం జరగటం, అందులో కూడా అందరూ ఒకే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోవటం, వాళ్ళలోనే ఎవరైతే మిగిలినటువంటి 9 మంది కూడా సీరియస్ కండిషన్ లో ఉండటంతో గ్రామంలో అయితే ఒక్కసారిగా విషాద ఛాయలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు వెళ్లకుండా ఊళ్ళుంటే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదేమో అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం